అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో అమోఘమైన రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలుండే రాగి అంబలి రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు చేసే రాగి అంబలి రెసిపీ ప్రాసెస్. వేసవికాలం వచ్చిందంటే ప్రతిరోజు మా ఇంట్లో ఈ రాగి అంబలి ఉండాల్సిందే. పులియబెట్టి చేసే రాగి అంబలి ప్రాసెస్ అండి ఇది. ఈ ప్రాసెస్ లో చేయటం వల్ల ముఖ్యంగా పొట్టకి కావలసిన ప్రోబయోటిక్స్ అన్ని కూడా పుష్కలంగా అందుతాయి. దాంతో జీర్ణశక్తి వ్యవస్థ మెరుగుపడుతుంది. రాగుల్లో ఉండే పోషకాలన్నీ కూడా మన శరీరానికి అందుతాయి. అండ్ న్యాచురల్ బాడీ కూలెంట్ కింద కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా గ్యాస్, ఉబ్బరం, పొట్టనొప్పి లాంటి సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇలా 1-2 కాదండి, వేసవి కాలంలో ఈ రాగి అంబలి తీసుకోవటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఎన్నో. వన్స్ మనం తాగటం స్టార్ట్ చేసిన తర్వాత 1 వీక్లోనే మీకు ఆ డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్, చిన్న టెక్నిక్ ఉంటుందంతే. అది తెలిస్తే రాగి అంబలి పర్ఫెక్ట్గా చేసేసినట్టే. మరి అసలు ఆలస్యం చేయకుండా మన పూర్వీకులు చేసే అసలైన రాగి అంబలి రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? చూడండి, ఇది రాగి అంబలి కలి అనమాట. ఇది ఎలా వచ్చిందో నేను చెప్తాను. మొదటిసారి చేసేటప్పుడు రాగి పిండిని, నీళ్ళని కాస్త కలుపుకుని రాత్రంతా కూడా నాననివ్వాలి. ఆ పిండితో మరుసటి రోజు ఉదయాన్నే రాగి జావని చేసుకోవాలి. అలా చేసేటప్పుడు ఇలా కలుపుకున్న పిండిలోంచి కాస్త పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇదే ఎన్నో ఔషధాలతో నిండిన రాగి అంబలి కలి. ఇందులోకి ఇప్పుడు అరకప్పు దాకా రాగి పిండి వేసుకోండి. అలాగే అరకప్పు దాకా నీళ్లు కూడా వేసుకోండి. ఈ రాగి పిండిని, నీళ్ళని కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకుని ఈ కుండ పైన మూత పెట్టి రాత్రంతా కూడా ఇలా నాననివ్వాలన్నమాట. ఈ ప్రాసెస్ మీరు కుండలోనే చేయాలండి, నార్మల్ స్టీల్ గిన్నెలో పనికిరాదు. ఈ కుండని కూడా మరీ వేడిగా ఉండే ప్రదేశంలో కాకుండా కాస్త చల్లటి ప్రదేశంలో పెట్టుకోండి. ఇలా రాత్రంతా నానబెట్టడం వల్ల ఇందులోకి మంచి ప్రోబయోటిక్స్, గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుందన్నమాట. కాస్త పులిసినట్టుగా తయారవుతుంది. కుండలో చేయటం వల్ల ఓవర్గా పులియదు, ఎంత అవసరమో అంతే పులుస్తుంది. చూడండి, మరుసటి రోజు ఉదయానికి ఈ విధంగా రాగి పిండి తయారవుతుందన్నమాట. ఇప్పుడు దీంతో మనం రాగి జావని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నెని గానీ లేదా కుండని గానీ ఉంచి లీటర్ దాకా నీళ్లు వేయండి. మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి నీళ్ళని కాగనివ్వండి. ఈ విధంగా ఎసరు మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం కుండలో కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఒకసారి బాగా కలిపి ఎసరులో స్లోగా వేస్తూ గరిటెతో కలుపుతూ ఉండండి. ఉండలు కట్టకుండా చూసుకోండి. ఈ పిండి మొత్తాన్ని కూడా జావ కింద చేసేయకుండా కాస్త పిండిని ఆ కుండలోనే ఉంచండి. మూత పెట్టి అలా పక్కన వదిలేసేయండి. మళ్ళీ మరుసటి రోజు జావ చేసుకోవడం కోసం ముందు రోజు నైటే ఈ పిండిలోకి కావలసినంత పిండి మళ్ళీ కలుపుకుని రాత్రంతా పులియబెట్టి అప్పుడు జావని ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. ప్రాసెస్ కనుక బ్రేక్ అయితే మళ్ళీ ఈ రాగి పిండిని నీళ్లలోకి కలిపి ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు కంటిన్యూ చేయాలి. అంటే ఈ పిండిని 24 గంటల కంటే ఎక్కువ స్టోర్ పెట్టకూడదు. పిండిని ఎసరులోకి కలుపుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రాగి జావని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఒక 10-15 నిమిషాలైనా రాగి జావని ఉడికించాలి. సన్నటి సెగ మీద రాగి జావని ఉడికిస్తూ ఉంటే గనక అడుగు నుంచి ఈ విధంగా బబుల్స్ అనేవి పైకి వస్తూ ఉంటాయన్నమాట. అంటే రాగి జావ పర్ఫెక్ట్గా ఉడికినట్టే. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ కుండని పక్కకి దించుకుని మధ్య మధ్యలో కదుపుతూ చల్లారి పెట్టుకోండి. రాగి జావ చల్లారేలోపు ఇందులోకి కావలసిన మజ్జిగని ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు దాకా చిక్కటి పెరుగు తీసుకోండి. పెరుగుని బాగా మెత్తగా చిలకండి. గడ్డలు అనేవి లేకుండా ఇలా సాఫ్ట్గా చిలుక్కున్న తర్వాత 1 కప్పు పెరుగుకి 3-4 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి. మజ్జిగ చిక్కదనాన్ని బట్టి మీరు నీళ్లు యాడ్ చేసుకోండి. ఇలా మజ్జిగని తయారు చేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 ఇంచు దాకా అల్లం, చిన్న పచ్చిమిర్చి, వీటిని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోండి. ఇలా దంచుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర ముద్దని మజ్జిగలో వేసేసేయండి. అలాగే 1 రెమ్మ కరివేపాకుని కూడా కాస్త తుంచుకుని మజ్జిగలో వేయండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ వేయండి. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. మజ్జిగ మొత్తాన్ని మళ్ళీ తిరిగి ఒకసారి చిలకండి. ఈ స్పైసెస్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా మజ్జిగలోకి దిగుతాయి. ఇలా తయారు చేసుకున్న మజ్జిగని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు రాగి జావని చూడండి. పూర్తిగా చల్లారిపోతే ఈ విధంగా కాస్త చిక్కబడుతుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా జావని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న మజ్జిగని ఫిల్టర్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఎంత మజ్జిగ కావాలంటే అంత మజ్జిగ. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మజ్జిగని పోసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలిపిస్తే రాగి అంబలి రెడీ అయిపోతుందన్నమాట. ఉప్పుని సరి చూసుకుని ఇలా మీరు డైరెక్ట్గా తాగొచ్చు. లేదంటే ఇందులోకి కాస్త ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కాస్త తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. టేస్ట్తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా
మీ సొంతం అవుతాయి. పిల్లలు సైతం వద్దు అనకుండా గ్లాసుల కొద్దీ తాగిస్తారు. మరి ఈ రాగి అంబలి రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నో రుచికరమైన ట్రెడిషనల్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.